సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో జలుబు, దగ్గు మరియు ఆయాసానికి చేయవలసిన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. సాధారణంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అనేక రకాల రసాయన పదార్థాలు తెలిసిన కారణంగా కానీ ఈ డెవలప్మెంట్ అనే పేరుతో దుమ్ము పెరుగుతున్న కారణంగా కానీ చాలా ఎక్కువ మందికి జలుబు, దగ్గు, ఆయాసం బాగా ఎక్కువ వస్తుంది. ఈ జలుబు, దగ్గు, ఆయాసం ఈ మూడింటి యొక్క ప్రభావము మొట్టమొదట మన యొక్క వాక్కు మీద ఉంది. శ్వాస మీద ఉంటుంది, వాక్కు మీద ఉంటుంది. వాక్కు మీద ఎందుకు ఉంటుందంటే శ్వాసలో కనుక శక్తి లేకపోతే మన యొక్క వాక్కు బలంగా రాదు. సో శ్వాస అనేది జీవికి ప్రధానమైన విషయం. వేదం ప్రకారం శ్వాస అనేదే బ్రహ్మ. శ్వాస అనేదే బ్రహ్మ. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా శ్వాస మీద ధ్యానం చేసి ప్రాణాయామం చేసి పరబ్రహ్మతత్వాన్ని పొందుతారు. వేదంలో ఏముంటుందంటే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాతు. హంస అంటే ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలంటే శ్వాస ఆధారంగా ప్రాణాయామ ఆధారంగా మనం జీవితం దాని మీద ధ్యానం చేసి ఈ శ్వాసని పరబ్రహ్మగా భావిస్తూ చేయాలి. కనుక వేదం ప్రకారం ఈ శ్వాస అనేది వేదమే. శ్వాస అనేది మోక్షాన్ని ఇచ్చేది. మోక్షాన్ని ఇచ్చేదానికి మార్గం చూపించేవారెవరు? గురువు. ఇక్కడ వేదంలో చిత్రమైన విషయం శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని వేదం మొదలు పెడతారు. ఇక్కడ శ్రీ గురుభ్యో నమః అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నట్టు? ఎవరైతే ఈ వేదాన్ని మనకు అందించారో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ శ్రీ గురువు. ఆ నిర్గుణ పరబ్రహ్మను పొందుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రాణాయామం. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి అంటే ఈ హంసే ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ, మన ఆత్మే నిర్గుణ పరబ్రహ్మ. దానికోసం వెళ్ళేది ఈ శ్వాస. కనుక ఈ జలుబు, దగ్గు, ఆయాసం లాంటివి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు దానికి అధిష్టాన దేవత ఎవరైతారంటే మన దగ్గర గురువు అవుతారు. గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు ఆధారంగానే మన యొక్క ఆత్మోన్నతి కలుగుతుంది. కాబట్టి గురువు అనే వ్యక్తే ఈ మొత్తం మార్గానికి మూలాధారం, అధిష్టాన దేవత. ఇక్కడ గురువు అంటే ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. గురువు అనే దానికి అర్థం ఏంటంటే మనం ఏ సంప్రదాయంలో జీవిస్తున్నామో ఆ సంప్రదాయాన్ని ప్రారంభించిన ఆయన గురువు. ఇప్పుడు మన దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ శివుడు, విష్ణుమూర్తి వీళ్ళందరినీ సమానంగా పూజ చేసేవాడు. ఇది ఎక్కువ శాతం మంది వీళ్ళుంటారు. వీళ్ళని స్మార్తులు అంటారు. ఈ స్మార్తులకి గురువు జగద్గురు ఆదిశంకరాచార్య. ఇకపోతే వైఖానసులను ఉంటారు. దేవాలయాల్లో, వైష్ణవాలయాల్లో పూజారులు ఉండేటువంటి వైఖానసులు. వాడు విఘనస మహర్షి యొక్క సంప్రదాయం నుంచి వచ్చారు. వాళ్ళకి విఘనస మహర్షి ఆయన గురువు. వీళ్ళు కాకుండా శ్రీ వైష్ణవులు ఉంటారు. వాళ్ళు జీయర్లు అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి రామానుజాచార్య గురువు. మధ్వులకి మధ్వాచార్య అంటే రాఘవేంద్ర స్వామి గురువు. బౌద్ధులకేమో బుద్ధుడు గురువు. జైనులకేమో తీర్థంకరుడు గురువు. సిక్కులకి ఆది గ్రంథం గురువు. సత్శ్రీయకాలైన ఆది గ్రంథం గురువు. ఈ విధంగా ఏ సంప్రదాయంలో మనం పుట్టామో ఆ సంప్రదాయంలో ఉన్నవాడు మన గురువు. మనకి వాడు మనం కనిపించారు, మనకేదో మార్గాన్ని చెప్పారు, మనకేదో మంత్రాన్ని ఇచ్చారు, కాబట్టి వాడు గురువులని మనం భ్రమపడదు. ఇవాళ స్మార్తులందరికీ జగద్గురు ఆదిశంకరాచార్య గురువు. కాబట్టి ఈ జలుబు, దగ్గు, ఆయాసనాన్ని తగ్గడానికి దీనికి ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు చెప్తాను మన వాళ్ళు చేసి చూపిస్తారు. ప్రక్రియ ప్రారంభంలో మొట్టమొదట జగద్గురు ఆదిశంకరాచార్య వారికి నమస్కారం చేయాలి. తర్వాత 11 గుంజీలు తీయాలి. మన వయసు కనుక ఎక్కువైన తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకు ఆయాసం వచ్చిందంటే మనం పూర్తిగా వంగి గుంజీలు తీయలేము. కాబట్టి చేతులతో చెవులు పట్టుకొని మోకాడు వంచినా తలకాయ వంచినా సరిపోతుంది. ఈ మేరకు వంచిన గుంజీలు సరిపోతాయి. అంత వద్దాం కాదు, అంత రెండు. ఇప్పుడు ఒక మందార పువ్వు గురువు గారి పాదాల దగ్గర పెడతాం. తొడుగు తీసి పెట్టాం. తొడుగు ఇంట్లో పెట్టాం. నమస్కారం చేస్తాం. ఇదే ఈ జలుబు, దగ్గు ఇదే ప్రక్రియ. మనకు ఓపిక ఉంటే కనుక పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి చేయొచ్చు.
ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఒక నెల రోజుల్లో ఈ జలుబు కానీ దగ్గు కానీ ఆయాసం కూడా తగ్గిపోతుంది. స్వస్తి. శ్రీ గంగా పార్టీశ్వర ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో గో ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే మీ అనారోగ్య సమస్యలు వేటి గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలపండి. మేము గురువు గారి ద్వారా మీకు దానికి తగిన పరిష్కారాన్ని అలాగే చేయవలసిన ప్రక్రియ గురించి వీడియో ద్వారా తెలుపుతాం. మీకు ఉన్న సమస్యల పరిష్కారాన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోలో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.